గెలుపు ఖాయమైపోతూ ఉండటంతో కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా వరకు ఉపశమనం కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చల్లటి గాలులు వీస్తూ ఉంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఆ వేడి అలాగే కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి బీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లు బయటకు వచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 4వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అభ్యర్థి 9501 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమైపోయింది. ఏకంగా 12650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. మరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఏ రౌండ్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆధిక్యాన్ని చూపించలేకపోయారు. ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఆధిక్యాన్ని చూపించలేకపోయారు. తొలి రౌండ్ నుంచి హోమ్ ఓట్ల దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పాపులర్ ఓట్లలో ఈవీఎంలలో ఉన్న ఓట్ల దగ్గర వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యతను పెంచుకుంటూ వస్తున్నారు. ఇక 5 రౌండ్లు బహుశా మిగిలి ఉన్నాయి. ఈ 5 రౌండ్లలో భారీ ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ఆయన జేబులో వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఖాతాలో వేసుకునే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఓటర్లు బీజేపీ చేసిన ఆరోపణల్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ఆరోపణలను పెడచెవున పెట్టారు. అక్కడ బుల్డోజరా కారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. అంతేకాదు బీహార్ మాదిరిగా ఇక్కడ కూడా జంగిల్ రాజ్ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాటలు వినిపించాయి. రౌడీ షీటర్ కుమారుడు అంటూ నవీన్ యాదవ్ని పెద్ద ఎత్తున విమర్శించారు. కానీ నవీన్ యాదవ్ గత 2 సార్లు 2014లో 2018లో ప్రజాక్షేత్రంలో ఆయన పోటీకి నిలిచారు. ఎంఐఎం నుంచి ఒకసారి, ఇండిపెండెంట్ నుంచి ఒకసారి. అప్పుడు ఓటమి పాలు కావడంతో ఆయనపై జూబ్లీ హిల్స్ ప్రజల్లో సానుభూతి కూడా ఎక్కువ ఉంది. కానీ మాగంటి సునీతపై మాత్రం మాగంటి గోపీనాథ్కు సంబంధించి సానుభూతి ఎక్కడా కూడా కనిపించలేదు. మరో రౌండ్ పూర్తయ్యేసరికి 12651 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి మాగంటి గోపీనాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 16,000 ఓట్ల మెజార్టీని ఇప్పుడు నవీన్ యాదవ్ బ్రేక్ చేసి సరికొత్త మెజార్టీని అక్కడ రికార్డ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీ హిల్స్ ఫలితాలతో పాటు బీహార్ ఫలితాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి 2 హీట్ వేవ్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈరోజు 2 హీట్ వేవ్స్ ఉన్నాయి. ఒకటి బీహార్ ఎన్నికలు, 2 జూబ్లీ హిల్స్ ఎన్నికలు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చాలా వరకు ఫలితం పై క్లారిటీ వచ్చేస్తుంది. నవీన్ యాదవ్ అని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ శిబిరంలో ఇప్పుడు ఆనందం కనిపిస్తుంది. అంతా తానై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా తానై ఈ ఎన్నికల బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలి అని ఆయన ఒక వ్యూహాత్మకంగా మంత్రులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళాలి అని వ్యూహాత్మకంగా ఆయన ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఎలక్షనీరింగ్ వరకు కూడా అంతా రేవంత్ రెడ్డి తానే నడిపించారు. అందుకే నవీన్ యాదవ్కి ఇంతటి ఘన మెజారిటీ సాధ్యమైంది. బాకీ కార్డ్ బీఆర్ఎస్ ఒకసారి బాకీ కార్డు కూడా రిలీజ్ చేసింది. కానీ బాకీ కార్డుతో మాకేం బాకీ లేదు, సంబంధం లేదు అని జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్తున్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డును జూబ్లీ హిల్స్ ప్రజలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ చేసిన నినాదాన్ని బుల్డోజర్ మనకు ఉత్తరప్రదేశ్లో వినిపిస్తూ ఉంటుంది. బుల్డోజర్ నినాదాన్ని ఇక్కడ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు వినిపించారు బీఆర్ఎస్ శ్రేణులు. బుల్డోజరా కారా అని అన్నారు. బుల్డోజర్ అనే పదాన్ని మేము తీసుకోవడం లేదు అని జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్పారు. ఇక బీజేపీ తన డిపాజిట్ని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. లంకల దీపక్ రెడ్డి కేవలం 3000 పైచిలుకు ఓట్లను మాత్రమే ఆయన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ వెండల లక్ష్మీనారాయణ ఉన్నారు, నాయని రాజేంద్ర కూడా ఉన్నారు. రాజేంద్ర గారు, ఎస్ 5వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మరో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 12,500 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. హలో రాజేంద్ర గారు చెప్పండి. మరో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నవీన్ యాదవ్ తన మెజార్టీని మరింత పెంచుకున్నారు. అది ఎట్లాగో గెలుస్తామండి, అలా డౌట్ లేదు. అలా దానికి ఎందుకు అనుమానం? మొదటికి ఎరువులు చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని చెప్పినాయి. అలా రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి కాదు మీరు అలా అంటుంటే ఎండల లక్ష్మీనారాయణ గారు ఎందుకు నవ్వుతున్నారు? దేనికి నవ్వుతున్నారు? మరి ఇప్పుడున్న పని ఏమున్నది? వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయమంటారండి? నిజాయితీ గెలిచిందంటారు, ఇక్కడ గెలిస్తే ఇదిగా గెలిచిందంటారు. ఆ కాంట్రాక్టర్ లైన్ లో తీసుకోమంటే లైన్ లో ఉన్నారా? ఇలా నేనే బ్రేక్ చేశాను. ఉన్నారా కాంట్రాక్టర్లు? ఉన్నారండి. ఓకే మాట్లాడించండి. కన్స్ట్రక్షన్స్ రవీందర్ గారు నేను రోహిత్ అండి.
మీరు ఎక్కడ కాంట్రాక్ట్ చేసిండ్రు, మీకు ఎన్ని అడిగినరు, మీకు ఎంత ఇచ్చిన బిల్లులు, కాంట్రాక్టర్లు ఆనందంగా ఉన్నారా లేరా? ఇక్కడ లైవ్ లో ఉన్న ఒక టీవీ ఛానల్లో, బిగ్ టీవీ ఛానల్లో అడుగుతారండి మీరు ఎందుకు దాంట్లో చెప్పండి రాజేందర్ గారు. మరి ఇంకెట్లా అడగాలండి? మీరు ఎట్లా అడగమంటారో చెప్పండి, అట్నే అడుగుతా. చెప్పండి సార్ రవీందర్ గారు, మీరే చెప్పండి. కాల్పేట బ్రిడ్జ్ ఒకటి మీరే ముందర ఇప్పించారు కదన్నా. అంటే ఇవన్నీ కూడా నేను ఇప్పించాక టోటల్ కాంట్రాక్టర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా? వరంగల్ మన దగ్గర మనకు తెలిసిన కాడికి అన్హ్యాపీగా ఉన్నారా? పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు రాజేందర్ గారు. పర్సెంటేజ్ ఎంత తీసుకుంటున్నారా? వాళ్ళ అయ్యని పోయి అన్నారు కదా, ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు రాజేందర్ గారు. రవీందర్ గారు, నేను అన్న ఇప్పించిన కాల్పేట పేమెంట్ అన్నకు ₹1 కూడా ఇవ్వాలి. అది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒట్టు పెట్టుకోమని చెప్పమని, లేకపోతే అన్న వాళ్ళని అయ్యని పోయి అడుక్కోమని చెప్పండి. విన్నారా? ఎవడన్నా తీసుకున్నోడంటే వాడు తీసుకున్నోడు 10 మందికి పుట్టినోడు తీసుకుంటాడండి. అవి మాతోటి కావు. అవి ఏమన్నా ఉంటే అవి మీతోటి అవుతుంటాయి కావచ్చు, కానీ మాతోటి కావు. వింటారన్నారా? వారు ఎగిలి నవ్వటాలు, మీరు దీనికి పని చేస్తారు తప్ప దేనికి పని చేయరు. మేము అన్నమాట ఇప్పుడు మీకు గుర్తుంటే, మేము అన్నమాట మీకు సరిగ్గా అర్థమయ్యి ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు ఇలా. విన్నారా? ఇక వద్దు దీని గురించి. మీ నిజాయితీ కలపమంటేనే కలిపాను, కాంట్రాక్టర్ కలపమంటేనే కలిపాను. ₹1,00,000 మీ పార్టీ రాష్ట్ర చూడండి. మీరు దేశ అధ్యక్షుడు ₹1,00,000 తీసుకొని దొరికిన దొంగలు మీరు. ₹1,00,000 ₹1,00,000 తీసుకొని దొరికిన మీ జాతీయ అధ్యక్షుడు మర్చిపోతున్నారు. మీరు మాట్లాడితే ఎట్లా? మీరు కూడా మాట్లాడితే ఎట్లా అండి? డిపాజిట్ రాని వాళ్ళు 3 మాట్లాడి పరిష్కారం అవుతుందా? పరిష్కారాలు కావు. ఓట్ల రాజకీయాలలో నిరూపించుకోవాలి. పార్టీ ఏం తెలుసు? ఏం తెలుసు? వాళ్ళని అడగండి. మీకు ఇప్పుడు ఛానల్ అడగండి, ఛానల్ అడగండి. వ్యక్తిని కౌంటర్ ఓపెన్ చేసిర్రు రాజేందర్ గారు. పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టు చేస్తే మీరు అడిగితే ఫోన్ చేసి టీవీలో చెప్పాలా ఇట్లా చెప్పు అని చెప్పి ఇదే కదా మీరు అనేది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 2 లక్షలకు జాతీయ అధ్యక్షుడు దొరికిడు దొంగ అది మాట్లాడతారు. మీరు తయారు చేసిన కేసు బలైనరు, కాంట్రాక్టర్ ఎంత పర్సెంటేజ్ తీసుకుని అంటున్నాడు? సిగ్గు లేకుండా కుట్రలకు బలైన అంటాడు. జాతీయ అధ్యక్షుడు 2 లక్షలు తీసుకుంటే కుట్ర అయితే ఇది ఎక్కడ పరిస్థితి అండి? ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టండి. ప్రశ్నకు జవాబు ఉందా? ఓపిక ఉన్నదా? దుకాణం బంద్ చేసుకోండి. మీ దుకాణం బంద్ చేసుకోండి. నిజాయితీ ఏందో రాజా సింగ్ లాంటి సస్పెండ్ చేసినప్పుడు మీ బతుకులు మీరు మాట్లాడితే ఎట్లా? మీకు చేత కాదు. మీరు దుకాణం షట్టర్ డౌన్ చేసుకోండి. మీ డిపాజిట్ 350,000 వచ్చిన 3,500 వచ్చిన మీతోటి ఏముండదు. తోటి ఏం మాట్లాడిపిస్తాం? రాజేందర్ గారు సానుభూతి మీకు. ఎందుకంటే కాంగ్రెస్ ఓడగొట్టినోని 2 సార్లు ఓడగొట్టినోని మీకు మీకు తెలుసు. రాజేంద్ర ఫోన్ లైన్ కట్ ట్రై చేస్తాను. ఎండల్ గారు, లక్ష్మీనారాయణ గారు
I am sticking on my word and my allegation. Any contractor can make personally what is the things are going on. ఓకే, మీరు కూడా కాల్ చేసింది. ఓకే, ఎండ లక్ష్మీనారాయణ గారు లేదండి, బిగ్ అప్డేట్ నేను పెట్టదలుచుకోలేదు. ఎండల్ గారు బిగ్ అప్డేట్. ఎన్డీఏ 190 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్ అయిపోయింది జూబ్లీహిల్స్ లో. అటు బీజేపీ కని విని ఎరుగని రికార్డు స్థాయిలో విక్టరీని సాధించుకుంటుంది. 243 స్థానాల్లో ఉన్న బీహార్ అసెంబ్లీలో 190 స్థానాల్లో బీజేపీ లీడ్ ని కొనసాగిస్తోంది. మహాగఠబంధన్ కనీసం కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలన్నీ కూడా ఆధిక్యతను చూపించలేకపోతోంది. 50 స్థానాలకు మహాగఠబంధన్ పడిపోయింది. ఇతరులు 3 చోట్ల మాత్రమే ఆధిక్యతను కనబరుస్తున్నారు. జనస్వరాజ్ పార్టీ ఎవరి అవకాశాలను గండికొట్టింది. ఎంఐఎం ఎవరి గెలుపు అవకాశాలను ఛిద్రం చేసింది. ఈ పోస్ట్ మార్టం జరగాలి. కానీ ఒకసారి చూడండి, బీహార్లో ఎన్డీఏ 190 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకు ముందుకు వెళ్ళిపోతోంది. ఈ గెలుపుకు కారణం ఏంటి? ఎన్డీఏ గెలుపుకు కారణం ఏంటి? మోదీ చరిష్మా, నితీష్ చరిష్మానా, రాహుల్ గాంధీ ఫెయిల్యూరా, తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా అక్కడి ప్రజలు ఎందుకు వద్దు అనుకున్నారు? బహుశా పోస్ట్ మార్టం స్టార్ట్ అవుతుంది. కానీ ఇది కని విని ఎరుగని వెలుపు. ఇది కని విని ఎరుగని విజయం దిశగా పయనం. అఫ్ కోర్స్ ఇది మిడ్ రిజల్ట్స్ కానీ మనం చూడాలి. ఈ మిడ్ ట్రెండ్స్ కానీ మనం చూడాలి. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. కానీ ఏకంగా కాంగ్రెస్ ఇప్పుడు ఆ మెజార్టీని సాధించడం దాదాపు అసాధ్యం. బీహార్లో 190 స్థానాలు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ బ్రేక్ అయిపోయి 200 మెజార్టీ దిశగా 200 స్థానాల దిశగా బహుశా బీహార్లో బీజేపీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ శ్రేణిలో